Amersville ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ. రైట్, ఈరోజు మనం భారత భూగోళ శాస్త్రంలో నేలలు లేదా మృత్తికలు అనే చాప్టర్ గురించి చూద్దాం. చూడండి, నేలలు లేదా మృత్తికలు. నేలలు లేదా మృత్తికలు ఇంగ్లీష్లో సాయిల్స్ అని చెప్పి పిలుస్తాం. చూడండి, సాయిల్స్, ఇంగ్లీష్లో సాయిల్స్ అంటున్నాం. రైట్, మరి నేలలు లేదా మృత్తికల గురించి మనం చెప్పుకునే క్రమంలో అసలు ఫస్ట్ నేల లేదా మృత్తిక అంటే ఏంటి, నేల లేదా మృత్తిక అంటే ఏంటి అనేది చూడాలి. చూడండి, సో భూ ఉపరితలం పైన చూడండి, ఇది భూ ఉపరితలం అనుకుంటే ఈ భూ ఉపరితలం పైన మెత్తగా అదృఢీభూతంగా చూడండి, ఇలా మెత్తగా అదృఢీభూతంగా వదులుగా ఏర్పడి ఉన్న ఈ భూమి యొక్క పై పొరనే మనం ఏమని పిలుస్తున్నామంటే మృత్తిక అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, సో భూ ఉపరితలం పైన మెత్తగా వదులుగా అదృఢీభూతంగా ఉన్న ఈ పై పొరనే, ఈ పొరనే మనం ఏమని పిలుస్తున్నామంటే మృత్తిక లేదా నేల అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, మృత్తిక లేదా నేల అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, మరి ఈ మృత్తిక లేదా నేలల గురించి అధ్యయనం చేయు శాస్త్రం, అధ్యయనం చేయు శాస్త్రం. చూడండి, మృత్తిక లేదా నేలల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏది అంటే పెడాలజీ. మృత్తికల గురించి అధ్యయనం చేయు శాస్త్రం లేదా నేలల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏదంటే పెడాలజీ అని చెప్పి పిలుస్తాం. ఇక ఫర్దర్గా అక్కడి నుంచి వస్తే ఈ మృత్తిక లేదా నేలలు ఎలా ఏర్పడతాయి, వాటి యొక్క ఏర్పడే విధానం ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, అంటే మృత్తిక లేదా నేలలు ఏర్పడే విధానం. చూడండి, మృత్తిక లేదా నేలలు ఏర్పడే విధానం. సాధారణంగా ఈ మృత్తిక లేదా నేలలు అనేవి రెండు పదార్థాల కలయిక వలన ఏర్పడతాయి. చూడండి, ఏంటి ఆ పదార్థాలు అంటే ఒకటి జీవ పదార్థం, ఒకటి జీవ పదార్థం అని పిలుస్తున్నాం. చూడండి, మరి ఏంటి ఇక్కడ జీవ పదార్థం అంటే ఈ భూమి పైన అనేక రకాల జంతువులు, అనేక రకాల జీవులు, అనేక రకాల వృక్షాలు, మొక్కలు ఇవన్నీ నివసిస్తుంటాయి. ఇవన్నీ జీవం కలిగినవే. చూడండి, మరి జీవం కలిగిన జీవులు, జంతువులు అవి చనిపోతాయి ఏదో ఒక రోజు. అది చనిపోయినప్పుడు వాటి యొక్క కళేబరాలు, ఆ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది రోజులకు కుళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే మొక్కలు లేదా వృక్షాల యొక్క ఆకులు రాలిపోవడం, కొమ్మలు విరిగిపోవడం, చివరికి ఆ మొక్కలు లేదా వృక్షాలు కూడా చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయిన తర్వాత వాటి యొక్క అవశేషాలన్నీ కూడా ఏమైపోతాయి, మట్టితో కలిసి కుళ్ళిపోతాయి. చూడండి, ఇలా భూ ఉపరితలంపై నివసిస్తున్న జీవులు, జంతువులు యొక్క కళేబరాలు, వృక్షాలు, వాటి యొక్క మొక్కలు మరియు వాటి యొక్క అవశేషాలు చూడండి, ఇవన్నీ కుళ్ళిపోయి ఏర్పడినటువంటి పదార్థాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే జీవ పదార్థం అని పిలుస్తున్నాం. చూడండి, సింపుల్ చెప్పాలంటే భూ ఉపరితలం పైన నివసించే జీవులు, జంతువుల యొక్క మృత దేహాలు లేదా కళేబరాలు, వృక్షాల యొక్క అవశేషాలు కుళ్ళిపోయి ఏర్పడిన పదార్థాన్నే జీవ పదార్థం అని పిలుస్తున్నాం. ఈ జీవ పదార్థంకి మరొక పేరు హ్యూమస్ అని పిలుస్తున్నాం. చూడండి, దీనికి మరొక పేరు హ్యూమస్. దట్స్ క్లియర్. ఓకే, ఇక రెండోది నిర్జీవ పదార్థం. చూడండి, రెండోది నిర్జీవ పదార్థం, రెండోది నిర్జీవ పదార్థం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, మరి ఏంటి ఇక్కడ నిర్జీవ పదార్థం అంటే భూమి పైన అనేక రకాల శిలలు మనకు ఏర్పడి ఉంటాయి. ఇది ఒక శిల అనుకుంటే, అంటే శిల అంటే మన భాషలో చెప్పుకోవాలంటే రాయి. ఇది ఒక పెద్ద రాయి అనుకుంటే ఈ శిలలు లేదా రాళ్ళు ఉష్ణోగ్రత వ్యత్యాసాల కారణంగా సంకోచ వ్యాకోచాలకు గురవుతాయి. చూడండి,
ఫర్ ఎగ్జాంపుల్, పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వలన బాగా వేడెక్కుతుంది ఆ రాయి. అలా వేడెక్కి వ్యాకోచం చెందుతుంది. అదే రాత్రికి వచ్చేసరికి ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల చల్లబడి సంకోచం చెందుతుంది. చూడు, ఇలా పగలు రాత్రి ఉష్ణోగ్రత వ్యత్యాసాల కారణంగా ఈ రాళ్ళు అనేవి సంకోచ వ్యాకోచాలకు గురవుతాయి. అలా సంకోచ వ్యాకోచాలకు గురి కావడం వలన పైపొర మొత్తం చిన్న చిన్న ముక్కలుగా మారిపోతూ ఉంటుంది. చూడండి, సో ఆ పైపొర మొత్తం చిన్న చిన్న ముక్కలుగా మారిపోతుంది. చూడండి, సో సింపుల్. అంటే భూ ఉపరితలంపై ఉన్న శిలలు ఉష్ణోగ్రత వ్యత్యాసాల కారణంగా సంకోచ వ్యాకోచాలకు గురై తన పైపొరను మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా మారుస్తూ ఉంటాయి. అలా చిన్న చిన్న ముక్కలుగా మారి ఏర్పడిన ఈ పదార్థాన్ని ఇలా ముక్కలుగా మారి ఏర్పడిన ఈ పదార్థాన్నే మనం నిర్జీవ పదార్థం అని పిలుస్తున్నాం. చూడండి, అంటే సింపుల్ చెప్పాలంటే రాళ్ళు రప్పలు ఇవన్నీ చైథిల్యం చెంది చిన్న చిన్న ముక్కలుగా మారితే దానిని మనం ఏమని పిలుస్తున్నామంటే నిర్జీవ పదార్థం అని పిలుస్తున్నాం. సో మరి ఈ నిర్జీవ పదార్థానికి మరొక పేరు ఏమిటి అంటే దీన్నే రిగోలిత్ అని కూడా పిలుస్తున్నాం. చూడమ్మా, నిర్జీవ పదార్థాన్ని మరొక పేరు ఏమిటంటే రిగోలిత్ అని పిలుస్తున్నాం. చూడమ్మా, రిగోలిత్. రైట్. ఇలా జంతువులు జీవులు వృక్షాల యొక్క అవశేషాలు కుళ్ళిపోయి ఏర్పడిన పదార్థాన్ని జీవ పదార్థం అని, భూమిపై ఉన్న రాళ్ళు రప్పలు లేదా శిలలు సంకోచ వ్యాకోచాలకు గురై చిన్న చిన్న ముక్కలుగా మారి ఏర్పడిన పదార్థాన్ని నిర్జీవ పదార్థం అని పిలుస్తున్నాం. సో ఇలా ఏర్పడిన ఈ జీవ నిర్జీవ పదార్థాలు రెండు, ఈ జీవ నిర్జీవ పదార్థాలు అంటే ఈ రెండు అవిచ్ఛిన్నంగా అంటే విడదీయలేని విధంగా చూడండి. సో అవిచ్ఛిన్నంగా కలిసిపోయి ఏర్పడిన కొత్త పదార్థాన్నే జీవ పదార్థం. చూడండి, అవిచ్ఛిన్నంగా కలిసిపోయి ఏర్పడిన కొత్త పదార్థంను మనం ఏమని పిలుస్తున్నాము? అంటే నేల లేదా మృత్తిక అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, నేల లేదా మృత్తిక అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, అంటే జీవ నిర్జీవ పదార్థాలు విడదీయలేని విధంగా కలిసిపోయి కొత్త పదార్థం ఏర్పడితే దానిని మనం ఏమని పిలుస్తున్నాం? ఇక్కడ నేల లేదా మృత్తిక అని చెప్పి పిలుస్తున్నాం. సో ఇలా మృత్తికలు ఏర్పడే అంటే జీవ పదార్థం నిర్జీవ పదార్థం ఈ రెండు ఏర్పడి అవి రెండు మళ్ళా అవిచ్ఛిన్నంగా కలిసిపోయి కొత్త పదార్థం ఏర్పడుతుంది. దాన్నే మృత్తిక అన్నాం. ఈ పద్ధతి మొత్తాన్ని అంటే ఈ విధానం మొత్తాన్ని మనం మృత్తిక ఏర్పడే విధానం అని పిలుస్తున్నాం. చూడండి, ఈ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే మృత్తిక ఏర్పడే విధానం. ఇలా జీవ నిర్జీవ పదార్థాలు కలిసిపోయి మృత్తికగా ఏర్పడే విధానాన్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే పీడోజెనిసిస్ అని పిలుస్తున్నారు. చూడండి, పీడోజెనిసిస్. సో సింపుల్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పీడోజెనిసిస్ అంటే ఏంటి అంటాడు. సో మృత్తికలు ఏర్పడే విధానంను మనం ఏమంటున్నాం? పీడోజెనిసిస్ అని పిలుస్తారు. సో దట్ ఈస్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, మృత్తికలు ఏర్పడే విధానాన్ని పీడోజెనిసిస్ అని పిలుస్తారు. నెక్స్ట్, మృత్తికలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? పెడాలజీ. కానీ మృత్తికలు ఏర్పడే విధానాన్ని ఏమంటున్నాం? పీడోజెనిసిస్. ఈ రెండు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండు అంశాలను ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ అక్కడి నుంచి వస్తే ఈ మృత్తిక సాధారణంగా భూమి మీద చూడండి, ఇలా ఉన్న భూ ఉపరితలం మీద 1 సెంటీమీటర్ లోతు మృత్తిక ఏర్పడుటకు పట్టే సమయం ఎంతో తెలుసా? 1 సెంటీమీటర్ మృత్తిక ఏర్పడుటకు సుమారు చూడండి 1000 నుంచి 5000 సంవత్సరాల సమయం పడుతుంది. చూడండి, భూమి పైన 1 సెంటీమీటర్ లోతు మృత్తిక ఏర్పడుటకు అంటే భూమిపై ఉన్న శిలలు విచ్ఛిన్నం చెంది మరియు భూమిపై నివసించే జీవులు అవి మృతి చెందిన తర్వాత వాటి యొక్క కళేబరాలు
కుళ్ళిపోయి ఏర్పడిన జీవ నిర్జీవ పదార్థాలు రెండు కలిసిపోయి మృత్తికగా 1 సెంటీమీటర్ లోతు మృత్తికగా ఏర్పడటకు పట్టే సమయం ఇది చూడండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 1 సెంటీమీటర్ లోతు కలిగిన మృత్తిక మనకు ఏర్పడాలంటే సాధారణంగా 1000 నుంచి 5000 సంవత్సరాల సమయం పడుతూ ఉంది. కాకపోతే మనం గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే చూడండి, భూమి పైన పంటలు పండేందుకు అవసరమైన మృత్తికల యొక్క లోతు ఎంత ఉండాలంటే చూడండి, 75 నుంచి 90 సెంటీమీటర్ల లోతు కలిగిన మృత్తికలే మనకు పంటలు పండేందుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా ఒక మృత్తికలో పంటలు పండియాలి, ఒక నేలలో పంటలు బాగా పండాలంటే వాటి యొక్క లోతు మినిమం 75 సెంటీమీటర్లు ఉండాలి. చూడండి, అంటే 75 సెంటీమీటర్ల లోతు కలిగిన పంటలు పండేందుకు అనుకూలమైన ఒక మృత్తిక ఏర్పడాలంటే మినిమం మనకు 75,000 సంవత్సరాల సమయం పడుతుంది. 75,000 సంవత్సరాల నుంచి 3,75,000 సంవత్సరాల సమయం పట్టేదానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇంత సమయం అంటే భూమి మీద ఒక సాధారణ మృత్తిక ఏర్పడుటకు 75,000 నుంచి 3,75,000 సంవత్సరాల సమయం పడుతూ ఉంది. అందుకే పర్యావరణవేత్తలు మొత్తుకుంటూ ఉంటారు, భూమిపై ఉన్న మృత్తికలను నాశనం చేయొద్దు అని. మరి ఎందుకు నాశనం చేస్తున్నాం మనం? గనుల త్రవ్వకం పేరుతోటి, ఖనిజాల త్రవ్వకం పేరుతోటి భూమిపై ఉన్న అత్యంత సారవంతమైన మృత్తికలన్నిటినీ తవ్వేసి నాశనం చేస్తున్నాం. చూడండి, సో ఒకసారి మృత్తిక నాశనం అయితే మళ్ళీ ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు? మినిమం 75,000 సంవత్సరాల సమయం పడుతుంది. అంత విలువ కలిగినది. ఒకవేళ మృత్తిక నాశనం అయిపోతే వచ్చే నష్టం ఏంటి? పంటలు పండవు అసలుగా. సో పంటలు పండకపోతే సమస్త జీవరాశికి ఆహారం దొరకదు కొన్ని సంవత్సరాలు పోయేసరికి. సో అందుకే గనుల త్రవ్వకాలను, ఖనిజాల వెలికితీతను నిరోధించాలి, నిషేధించాలనేటువంటి ఉద్యమాలు అనేకం మనకు కొనసాగుతున్నాయి. మృత్తికను సంరక్షించాలనేటువంటి ఉద్యమాలు కూడా మనకు కొనసాగుతుంటాయి. కారణం ఏంటి అంటే ఇంత విలువైన మృత్తికలను మనం నాశనం చేస్తున్నాము. ఇలా నాశనం చేసుకుంటూ పోతే చివరికి మనకు పంటలు పండే భూమి ఈ భూమి మీద దొరకదు. సో దాంతో ఆహార కొరతలు ఏర్పడే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ మనకి ఇక్కడ నిషేధించాలని కోరుతూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి వస్తే ఈ మృత్తికల యొక్క ధర్మాలు లేదా మృత్తికల యొక్క లక్షణాలు లేదా మృత్తికలను ప్రభావితం చేసే అంశాలు అనేటువంటివి ఇక్కడ మనం చూద్దాం. చూడమ్మా, సో మృత్తిక ధర్మాలు మరియు ప్రభావితం చేసే అంశాలు. చూడండి, మృత్తికను ప్రభావితం చేసే అంశాలు. చూడండి, సో మృత్తికను ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయి? మరి మృత్తికను ప్రభావితం చేసే అంశాలు, సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మృత్తికా వైనం అని పిలుస్తున్నాం. చూడండి, మృత్తికా వైనం, సాయిల్ టెక్స్చర్ అని పిలుస్తారు దీన్ని. సాయిల్ టెక్స్చర్ అని పిలుస్తున్నాం. చూడండి, సాయిల్ టెక్స్చర్, మృత్తికా వైనం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, మరి ఏంటి ఇక్కడ మృత్తికా వైనము అంటే? మృత్తిక అంటే ఏంటి? మట్టే. అంటే ఒక నేలలో లేదా ఒక మృత్తికలోని కొంత మట్టిని మనం తీసుకొని ఇలా చేతిలో కానీ లేదా ఒక చాటలో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకొని దానిని ఇలా గిలకరించినామనుకోండి, దాన్ని ఇలా షేక్ చేస్తే, ఇలా గిలకరిస్తే లావుగా ఉన్న మట్టి అంతా పైకి వచ్చేది, కొద్దిగా సన్నంగా ఉన్న మట్టి అంతా మధ్యలో ఉంటుంది, బాగా మెత్తగా ఉన్న మట్టి అడుగున ఉంటుంది. చూడండి, అంటే ఏదైనా ఒక నేల లేదా మృత్తికలోని కొంత భాగాన్ని మనం తీసుకొని చేతిలోకి లేదా ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఇలా గిలగరిస్తే అందులో లావుగా ఉన్న పదార్థం అంతా పై భాగంలోను, కొద్దిగా మెత్తగా ఉన్నదంతా మధ్యలోను, పూర్తిగా మెత్తగా పౌడర్ లాగా ఉన్నదంతా చివర్లో కనిపిస్తుంటాయి. రైట్, మరి అంటే
ఎక్కడైనా మనం గమనించినట్లయితే ఈ మృత్తికలో ఒక 3 రకాల రేణువులు మనకు కనిపిస్తున్నాయి చూడండి. 3 రకాల రేణువులు మనకు కనిపిస్తున్నాయి చూడండి. సో మృత్తికలో 3 రకాల రేణువులు మనకు కనిపిస్తున్నాయి. మరి ఏంటివి అవి అంటే, ఒకటి శాండ్ అని పిలుస్తున్నాం చూడండి. శాండ్ 2 mm కన్నా ఎక్కువ పరిమాణం కలిగిన వాటిని, 2 mm కన్నా ఎక్కువ సైజు ఉన్న వాటిని మనం ఏమని పిలుస్తున్నామంటే శాండ్ అని పిలుస్తున్నాం. ఓకే, ఇక రెండోది ఏమిటి అని చెప్పి మనం చూసినట్లయితే సిల్ట్. రెండోది సిల్ట్ 0.2 mm నుంచి 2 mm మధ్యలో పరిమాణం కలిగినవి చూడండి. 0.2 నుంచి 2 mm మధ్య పరిమాణం కలిగినటువంటి మట్టి రేణువులనే మనం ఇక్కడ సిల్ట్ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. ఇక మూడోది క్లే. మూడోది వచ్చేసి క్లే చూడండి. 0.2 mm కన్నా తక్కువ పరిమాణం కలిగిన వాటిని, 0.2 mm కన్నా తక్కువ పరిమాణం కలిగిన వాటిని క్లే అని చెప్పి పిలుస్తారు. శాండ్, సిల్ట్, క్లేలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. శాండ్, సిల్ట్, క్లేలు. సో ఇవి 3 మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఒక మృత్తికలో 3 రకాల రేణువులు కనిపిస్తున్నాయి. ఒకటి శాండ్. శాండ్ అంటే ఏంటి? 2 mm కన్నా ఎక్కువ పరిమాణం కలిగిన మట్టి రేణువులను మనం ఏమంటున్నాం? శాండ్. అలాగే 0.2 mm నుంచి 2 mm మధ్య పరిమాణం కలిగిన వాటిని సిల్ట్ అంటున్నాం. సో 0.2 mm కన్నా తక్కువ పరిమాణం కలిగిన వాటిని ఏమంటున్నాం? క్లే అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. ఈ 3 రేణువులు అంటే మృత్తికలో ఉన్న శాండ్, సిల్ట్, క్లేలు వివిధ శాతాలలో సంఘటనం చెంది ఉండటాన్ని, ఒక మృత్తికలో శాండ్, సిల్ట్, క్లేలు వివిధ శాతాలలో సంఘటనం చెంది ఉండటాన్ని మృత్తికా వైనం అని పిలుస్తున్నాం చూడండి. మృత్తికలో వివిధ శాతాలలో సంఘటనం చెంది ఉండటాన్ని, సంఘటనం చెంది ఉండటాన్ని చూడండి. ఏంటివి? శాండ్, సిల్ట్, క్లేలు ఒక మృత్తికలో వివిధ శాతాలలో కలిసిపోయి ఉండడాన్ని, వివిధ శాతాల్లో అవి మిక్స్ అయి ఉండడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే మృత్తికా వైనం అని పిలుస్తున్నాం చూడండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ సంఘటన అనేది అన్ని దాంట్లో ఒకే రకంగా ఉండదు, ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెడ్ సాయిల్స్, ఎర్ర నేలలను తీసుకుందాం చూడండి. ఎర్ర నేలలు తీసుకుంటే ఈ ఎర్ర నేలల్లో మనకు శాండ్, సిల్ట్, క్లేలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. రైట్, ఇది మనకు 60% ఇందులో ఉంటుంది. ఇది 20%, ఇది 20% చూడు. అంటే శాండ్ ఎక్కువగా ఉంది, సిల్ట్ తక్కువగా ఉంది, క్లే తక్కువగా ఉంది. సో ఈ రెండింటి కన్నా ఇది ఎక్కువగా ఉంది కాబట్టి వీటిని ఏమని పిలుస్తున్నాం మనం? ఎర్ర నేలలు. ఇక నల్ల నేలలు తీసుకుందాం, బ్లాక్ సాయిల్స్. ఇందులో శాండ్ 20% ఉంటుంది, సిల్ట్ 20% ఉంటుంది, క్లే అనేది మనకు 60% ఉంటుంది చూడండి. ఇలా ఉంటే వీటిని నల్లరేగడి నేలలు అని చెప్పి పిలుస్తుంది. ఇక లోమి నేలలను మనం గమనిస్తే వీటిలో అన్ని 33% ఉంటాయి చూడండి. అన్ని 33% ఉంటాయి, అంటే ఈక్వల్గా విస్తరించి ఉన్నాయి చూడండి. సమపాలలో అన్నీ ఉంటాయి, అన్ని సమపాలలో ఉంటే వాటిని ఏమంటున్నాం? లోమి నేలలు అని చెప్పి పిలుస్తున్నాం. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క శాతంలో ఇవి విస్తరించి ఉన్నాయి చూడండి. దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం ఇక్కడ అంటే మృత్తికా వైనం అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. అంటే సింపుల్, ఒక మృత్తికలో శాండ్, సిల్ట్, క్లేలు వివిధ శాతాలలో కలిసిపోయి ఉండడాన్ని లేదా సంఘటనం చెంది ఉండడాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే మృత్తికా వైనం అని చెప్పి పిలుస్తున్నాం. మృత్తికా వైనం అంటున్నాం చూడండి. ఇక ఫర్దర్గా అక్కడి నుంచి వస్తే మృత్తికా వైనం తర్వాత ఇక రెండోది మృత్తికా ధర్మాలలో లేదా మృత్తికను ప్రభావితం చేసే అంశాల్లో రెండోది మృత్తికా నిర్మాణం. మృత్తికా నిర్మాణం చూడండి. సాయిల్ స్ట్రక్చర్ అని పిలుస్తున్నాం. సాయిల్ స్ట్రక్చర్
ఏంటి మరి సాయిల్ స్ట్రక్చర్ అంటే? స్ట్రక్చర్, సాయిల్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని చెప్పి ఇప్పుడు మనం చూద్దాం. మరి దేన్ని సాయిల్ స్ట్రక్చర్ అని చెప్పి పిలుస్తామా మనం? దేన్ని సాయిల్ స్ట్రక్చర్ అని చెప్పి పిలుస్తున్నాం అని చెప్పి మనం చూసినట్లయితే, ఇందాకనే మనం చెప్పుకున్నాం మృత్తికలో మనకు 3 రకాల రేణువులు ఉంటాయి: శాండ్, సిల్టు, క్లే. ఈ శాండ్, సిల్టు, క్లేలో వివిధ వరుసలుగా ఏర్పడి ఉండడాన్ని, మృత్తికా నిర్మాణం అని పిలుస్తున్నాం. చూడండి, శాండ్, సిల్టు, క్లేలు వివిధ వరుసలుగా, చూడండి మా, వివిధ వరుసలుగా ఏర్పడి ఉండడాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే మృత్తికా నిర్మాణం అని పిలుస్తున్నాము. ఇవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఏర్పడి ఉంటాయి, కానీ వరుసలుగా ఏర్పడి ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఈ ఎర్ర నేలలు తీసుకుందాం. చూడండి, ఈ ఎర్ర నేలల్లో మనం గమనించినట్లయితే చూడండి, ఈ పైన ఈ శాండ్ అంతా మనకి ఇట్లా ఏర్పడి ఉంటుంది. చూడండి, ఇట్లా మనకు శాండ్ మనకు ఇలా ఏర్పడి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఇదంతా శాండ్. ఇక రెండో దానికి వస్తే సిల్ట్ ఉంటుంది. చూడండి, ఇలా మనకు సిల్ట్ మనకి కనిపిస్తుంది. చూడండి, తక్కువ సైజు కలిగింటాయి. ఇదేమో శాండ్, ఇక్కడ తక్కువ సైజు కలిగిన దీన్నేమో సిల్ట్ అని పిలుస్తున్నాం. చూడండి, రైట్. అలాగే ఇంకా తక్కువ సైజులో మనకి ఏర్పడి ఉంటాయి. చూడండి, క్లే అనేది ఇంకా మనకి ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువ. ఒకసారి దీనికన్నా కొద్దిగా నీట్గా మనం గీస్తున్నాం. చూడండి, ఇక్కడ మీకు అర్థమైంది. సో పై భాగంలో ఇలా ఏర్పడి ఉంటే దీన్ని శాండ్ అని పిలుస్తున్నాం. చూడండి, ఇదంతా మనకు శాండ్ లాగా కనిపిస్తుంది. చూడండి, ఇలా పెద్ద సైజులో మనకి కనిపిస్తుంటాయి. చూడండి, ఇలా పెద్ద సైజులో మనకి కనిపిస్తుంటాయి. చూడండి, పై లేయర్ మొత్తం మనకు శాండ్ ఏర్పడి ఉంటుంది, మొత్తం శాండ్ ఫామ్ అయి ఉంటుంది. ఇదంతా మనకు శాండ్. ఇక రెండో లేయర్లో మనకు సిల్ట్ కనిపిస్తుంది. చూడండి, మా సన్నగా ఇలా మనకు ఏర్పడి ఉంటుంది. ఇలా మనకు సిల్ట్ కనిపిస్తుంది. చూడండి, రెండో స్థానంలో మనకు సిల్ట్ కనిపిస్తుంది. చూడండి, ఇది మనకు సిల్ట్, రైట్. ఇక మూడో స్థానాన్ని మనం తీసుకున్నప్పుడు చాలా సన్నగా ఉంటుంది, చాలా సన్నగా మనకుండి మెత్తని మట్టి రూపంలో మనకి కనిపిస్తుంటుంది. చూడండి,
ఇదో ఇలా మనకు అస్సలు గ్యాప్ లేకుండా ఇదంతా సన్నగా మనకు ఫామ్ అయి ఉంటుంది చూడండి. దీన్ని క్లే అని చెప్పి పిలుస్తున్నాం సార్. దీన్ని క్లే అని చెప్పి పిలుస్తున్నాం. ఇలా పై భాగంలో శాండ్, తర్వాత సిల్ట్, తర్వాత క్లే ఏర్పడి ఉంది. ఇదేమో ఒక వరుస, ఇదేమో ఒక వరుస, ఇదేమో ఇంకొక వరుస చూడు. ఇలా శాండ్, సిల్ట్, క్లేలో వివిధ వరుసలుగా ఏర్పడి ఉన్నాయి. పై భాగంలో ఎర్ర నేలల్లో పైన ఏం కనిపిస్తుంది? శాండ్. శాండ్ వల్ల దాన్ని ఏమని పిలుస్తున్నాం మనం? ఎర్ర నేలలు అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. ఇక రెండో దానికి ఎగ్జాంపుల్ చూస్తే నల్ల నేలలు చూడండి. రెండోది నల్ల నేలలు. సో ఈ నల్ల నేలలను మనం గమనించినట్లయితే ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూస్తే పై భాగం మొత్తం మనకు చూడండి మాయ. పై భాగం మొత్తం మనకి ఏముంటదంటే క్లే మనకు ఏర్పడి ఉంటుంది చూడండి. పై భాగం మొత్తం మనకు క్లే ఏర్పడి ఉంటుంది. మనకు చూడడానికి చాలా మెత్తగా పౌడర్ లాగా కనిపిస్తుంటది. ఇది గ్యాప్లు లేకుండా ఏర్పడి ఉంటుంది చూడండి. పెద్ద పెద్ద గ్యాప్లు అనేవి మనకు కనపడవు. ఇక్కడ గ్యాప్లు మనకు కనపడవు చూడండి. వీటి మధ్య ఎలాంటి గ్యాప్లు కనపడకుండా కలిసిపోయి మొత్తం చిన్న చిన్న గ్యాప్లు మాత్రమే మనకు ఇక్కడ ఫామ్ అయి ఉంటుంది. అంత గొప్పగా మనకి ఇది ఏర్పడి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు డిజిటల్ బోర్డు కాబట్టి డిజిటల్ బోర్డు మీద దీన్ని కరెక్ట్గా గీయటానికి రావట్లేదు అంతే. సో ఇది క్లే అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. ఇది క్లే. ఆ తర్వాత మనకు సిల్ట్ ఏర్పడి ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు ఇట్లా మనకు సిల్ట్ ఏర్పడి ఉంటుంది. ఇక్కడ మనకు సిల్ట్ ఏర్పడి ఉంటుంది చూడండి. ఇది మనకు సిల్ట్. రెండో వరుసలో మనకి ఏం కనిపిస్తుంది చూడండి? సిల్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీన్ని మనం సిల్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇక చివరి లేయర్లో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఏం ఏర్పడి ఉంటుందంటే ఇదో ఇట్లా శాండ్ మనకు ఫామ్ అయి ఉంటుంది చూడమ్మా. ఇక్కడ మనకు శాండ్ ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు శాండ్ మనకి ఇలా ఫామ్ అయి ఉంటుంది చూడండి. రైట్. థర్డ్ లేయర్లో మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ శాండ్ కనిపిస్తుంది చూడండి. ఇట్లా ఇలా ఒక్కొక్క దాంట్లో పైన అంటే ఎర్ర నేలల్లో ఏమో పై భాగంలో శాండ్ ఉంటాయి. నల్లరేగడి నేలల్లోకి వచ్చే పై భాగంలో క్లే కనిపిస్తుంది చూడండి. ఇలా ఒక్కొక్క నేలల్లో ఒక్కొక్క రంగంగా వివిధ వరుసలుగా ఈ శాండ్, సిల్ట్, క్లేలో ఏర్పడి ఉండడాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం? మృత్తికా నిర్మాణం అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. సో పై భాగంలో శాండ్ ఉంటే దాన్ని ఎర్ర నేలలని, పై భాగంలో క్లే ఉంటే దాన్ని ఏమంటున్నాం? నల్లరేగడి నేలలని పిలుస్తున్నాం చూడండి. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఈ శాండ్, సిల్ట్, క్లేలో వివిధ వరుసలుగా పై ఒక వరుస ఉంటాయి, తర్వాత ఇంకొక వరుసలో సిల్ట్ ఉంటాయి, ఇంకొక వరుసలో క్లే ఉంటాయి, మళ్ళా తర్వాత మళ్ళా సిల్ట్, మళ్ళా క్లే, మళ్ళా శాండ్ ఇట్లా మనకు ఏర్పడి ఉంటాయి చూడండి. ఇలా వరుసలుగా ఈ మూడు ఏర్పడి ఉండడాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే మృత్తికా నిర్మాణం అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. బట్ ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ వరుసలు మనకు కనిపిస్తున్నాయి కదా. ఈ మృత్తిక లోపలి పొరలు చూడండి. క్వశ్చన్ ఏంటంటే మృత్తిక లోపలి పొరలను ఏమని పిలుస్తారని క్వశ్చన్ అడిగింది. 2016 FROలో క్వశ్చన్ అడిగినాడు చూడమ్మా. FRO ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ లో మనకి క్వశ్చన్ అడిగినాడు. ఏంటంటే మృత్తిక లోపలి పొరలను ఏమని పిలుస్తారని క్వశ్చన్ అడిగాడు. ఇదో ఈ పొరలుగా ఇవి ఏర్పడి ఉన్నాయి కదా, ఈ పొరలనే ఏమని పిలుస్తారు అంటున్నాడు. హొరైజన్స్ అని పిలుస్తున్నాం చూడండి. వీటినే హొరైజన్స్. ఈ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్ చూడండి. మృత్తిక లోపలి పొరలను హొరైజన్స్ అని పిలుస్తారు. మృత్తిక లోపలి పొరలను హొరైజన్స్ అని చెప్పి పిలుస్తారు. దట్ ఈస్ మనకు ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. మృత్తిక లోపలి పొరలను ఏమంటున్నామంటే హొరైజన్స్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాము.